వెల్కమ్ టు S1 మీడియా. తెలుగు బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లోకి హీరోయిన్గా నటిస్తూ వస్తుంది. అంతేకాదు నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మి బ్యూటిఫుల్ లుక్లో మెరిసింది. ఇటీవల మళ్ళీ గ్లామరస్ డోస్ పెంచుతూ రష్మి ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది రష్మి. తన డాన్స్లతో మాటలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అందుకే ఈ అమ్మడుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ అమ్మడు నటిగా కెరీర్ను ప్రారంభించిన యాంకర్ గానే ఫేమ్ దక్కించుకుంది. మరోవైపు హీరోయిన్ గా సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ నిత్యం యాక్టివ్గా కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. రష్మి ఎలా ఫోటోలను పోస్ట్ చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండటం విశేషం. తాజాగా యాంకర్ రష్మి గౌతమి ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఓ షోలో పాల్గొన్న రష్మి తనకు 100 ఎకరాలు ఉన్నాయన్న వార్తలపై రష్మి అదిరిపోయే సమాధానం చెప్పింది. నాకు 100 ఎకరాల ఆస్తులు అయితే లేవు, కానీ తన అమ్మ తరపున ఒరిస్సా సైడ్ కొంచెం ఎక్కువ ఎకరాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఫైనల్గా తన పెళ్లిపై అలాగే తనకి ఎలాంటి వాడు భర్తగా కావాలి అనే వాటికి సమాధానం ఇచ్చింది. ఇది మాత్రం ఒకంత ట్విస్ట్ అనే చెప్పాలి. అసలు తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, సో ఎలాంటి భర్త రావాలని నేను కోరుకోవడం లేదు అంటూ తన పెళ్లిపై తేల్చేసింది. జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఆ షోలో కమెడియన్ సుధీర్తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు ఒకప్పుడు బాగా వినిపించాయి. ఆ తర్వాత వారిద్దరూ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలు చేస్తూ బిజీగా